ముంబైలో అగ్ని ప్రమాదం జరిగింది. కుర్లా ఏరియాలోని కపాడియా బజార్లోని ఈ ఉదయం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో షాపులు కాల్పోయాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. చెత్తకు నిప్పు అంటుకోవడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. మంటలతో పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన పడ్డారు. 4 ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దించారు పోలీసులు. ఉదయం నుంచి కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తేల్చారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందంటున్నారు షాప్ యజమానులు. ముంబైలో అగ్ని ప్రమాదం జరిగింది. కుర్లా ఏరియాలోని కపాడియా బజార్లోని ఈ ఉదయం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో షాపులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు తేల్చారు. చెత్తకు నిప్పంటుకోవడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. మంటలతో పాటు ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళన పడ్డారు. 4 ఫైర్ ఇంజన్లను, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దించారు పోలీసులు. ఉదయం నుంచి కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తేల్చారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందంటున్నారు షాప్ యజమానులు. अंगार जो है 6:30 बजे के दरमियान लगा है। इधर 3 गाले में अंगार है। इधर एक लकड़ी का गोडाउन है, दूसरा एक साड़ी का है और स्क्रैप मटेरियल है इसमें। अभी तक जो बहुत से गाड़ी अंदर आने के लिए बहुत तकलीफ हुआ है। इधर अभी काबू हो गया है उसके ऊपर। अंगार बुझाने का काम चालू है। इलेक्ट्रिक शॉक सर्किट से वजह से अंगार लगा है। आतापर्यंत 6:30 वाजता ही आग लागलेली आहे। इथे गाड्याला येण्या जाण्यासाठी फार त्रास आहे। एक गाडी बाहेर गेल्यानंतर दुसरी गाडी आत येऊन आम्ही आता आगीवर कंट्रोल करण्यात आलेला आहे। आग आटोक्यात झालेली आहे। आता मार वगैरे काही कोणाला लागलेलं नाही।